ఆదిత్యనాథ్ కాషాయ దుస్తుల్లో కామ్గా కనిపించే లీడర్, పాలనలోనూ కూల్గా వ్యవహరిస్తారు. లా అండ్ ఆర్డర్ విషయానికి వచ్చేసరికి యోగి కనిపించే తీరే మారిపోతుంది. నేరం తీవ్రతను బట్టి ఆయన యాక్షన్ ఉంటుంది. దొమ్మీలు దోపిడీలకు పాల్పడే వారిపైన బుల్డోజర్లను దించడం, గ్యాంగ్స్టర్లకు తూటాలు దించడం యోగి స్టైల్. అలాంటి యోగి ఫస్ట్ టైం కన్నీళ్లు పెట్టుకున్నారు. దానికి కారణం పహల్గామ్ మారణకాండ. మరి ఆ కన్నీళ్లకు అర్థం ఉండాలి కదా. ఇప్పుడు యోగి అదే చేస్తున్నారు. వందల మంది పాకిస్తానీలను వెంటాడుతున్నారు. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. మీరు చూస్తోంది యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని. క్రిమినల్స్ పై బుల్డోజర్లు, గ్యాంగ్స్టర్ల గుండెల్లో బుల్లెట్లు దించిన ఆ యోగిని. బహుశా యోగినిలా చూడాల్సి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. మరి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదుల తూటాలకు బలైపోయిన 26 మందిలో యూపీలోని కాన్పూర్ వాసి శుభం ద్వివేది ఒకరు. భార్యతో కలిసి శుభం విహారయాత్రకు పహల్గామ్కు వెళ్లి ఉగ్ర తూటాలకు బలయ్యారు. శుభంకు 2 నెలల క్రితమే వివాహం జరిగింది. వివాహం జరిగి భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్న శుభం పాకిస్తాన్ ముష్కరుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఉగ్రముఖల దాడిలో అమరుడైన శుభం ద్వివేది కుటుంబాన్ని పరామర్శించేందుకు యూపీ సీఎం వెళ్లారు. సీఎంను చూడగానే శుభం భార్య ఐష్ణయ్య కన్నీరు మున్నీరుగా విలపించారు. శుభం తండ్రిని ముఖ్యమంత్రి ఓదార్చారు. తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. శుభం ఇంటికి ముఖ్యమంత్రి యోగి వెళ్ళగానే అక్కడ ఒక ఉద్వేగభరితమైన వాతావరణం నెలకొంది. సీఎంను చూడగానే శుభం కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా శుభం భార్య చెప్పిన మాటలతో ముఖ్యమంత్రి యోగి కూడా చలించిపోయారు. ఉగ్రముఖల దాడిలో నా భర్త మరణించాడు సార్, మేము ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నామంటూ కన్నీరు పెట్టుకుంటూ ఐష్ణయ్య చెప్పిన మాటలతో యూపీ సీఎం కూడా తనను తాను నియంత్రించుకోలేకపోయారు. అన్ని విధాలా ఆదుకుంటామని, తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. యూపీ సీఎం యోగి శుభం ఇంటి నుంచి కన్నీరు పెట్టుకుంటూ వెళ్లిపోయారు. కానీ మనసులో మాత్రం బలమైన సంకల్పంతోనే ఉన్నారు. తాజాగా శత్రువు వణికిపోయే వార్నింగ్ ఇచ్చారు. ये नया भारत किसी को छेड़ता नहीं, लेकिन अगर किसी ने छेड़ा है तब उसको छोड़ेगा भी नहीं. ఇది నయా భారత్. ఎవరిని రెచ్చగొట్టదు. కానీ ఎవరైనా రెచ్చగొట్టడానికి ధైర్యం చేస్తే మాత్రం వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇది యోగి ఆదిత్యనాథ్ మాస్ వార్నింగ్. ఈ వార్నింగ్ వెనుక చాలా పెద్ద కథే ఉంది. అదేంటో తెలియాలంటే యోగి చెప్పిన మరో మాట కూడా వినాలి. उत्तर प्रदेश के अंदर प्रधानमंत्री मोदी जी के मार्गदर्शन में हम लोगों ने उत्तर प्रदेश को माफिया मुक्त किया, अराजकता से, दंगों से मुक्त किया, विकास की प्रक्रिया में तेजी के साथ उभरते हुए एक राज्य के रूप में उत्तर प्रदेश को स्थापित करते हुए देश की अग्रणी अर्थव्यवस्था के रूप में ला करके खड़ा कर दिया है. మన సమాజంలో ఉగ్రవాదం లేదా అరాచకత్వానికి చోటు ఉండకూడదు అన్నారు యోగి. ఈ ప్రకటన వెనుక మరో లక్ష్యం కూడా ఉంది. పహల్గామ్ ఘటన తర్వాత దేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులను వారి స్వదేశానికి వెళ్లిపోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఏప్రిల్ 29 వరకు డెడ్ లైన్ విధించారు అమిత్ షా. అంతేకాదు అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్లు చేసి మరీ పాకిస్తాన్ పౌరులను వెనక్కి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా ఇండియాలో ఉంటే మాత్రం చర్యలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. ఆ ఫోన్ కాల్ యోగి ఆదిత్యనాథ్ కూడా వచ్చింది. ఎందుకంటే యూపీలో 1000 నుంచి 1200 మంది పాకిస్తానీలు ఉన్నట్లుగా అంచనా. వారిలో ఎందరు సక్రమంగా ఉన్నారో, ఎందరు అక్రమంగా ఉంటున్నారో తెలియదు. ఎప్పుడైతే అమిత్ షా నుంచి ఫోన్ కాల్ వచ్చిందో యోగి టీం యాక్షన్ లోకి దిగిపోయింది. सर्वप्रथम पहलगाम अटैक जो बड़ा दुर्भाग्यपूर्ण था और बहुत ही कायरतापूर्वक था, इसकी निंदा जो है भारत सरकार और उत्तर प्रदेश पुलिस के द्वारा की गई है. और इसके साथ साथ जो इसमें इन्होंने काम किया है उसकी धरपकड़ में सभी लोग लगे हुए हैं. इस संबंध में जब ये हुआ तो भारत सरकार द्वारा निर्णय लिया गया कि जितने शॉर्ट टर्म वीजा पे पाकिस्तानी नेशनल हैं, पाक नागरिक हैं, उन सबको वापस 48 घंटे के अंदर करना है. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక బహిష్కరణ ఉత్తర్వులు రాగానే వారిని బయటకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సీనియర్ పోలీస్ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో పాకిస్తానీలను గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఈ ప్రకటనే యూపీలో ఉన్న పాకిస్తానీల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఎందుకంటే యోగి మార్క్ యాక్షన్ ఎలా ఉంటుందో పాకిస్తానీలకు బాగా తెలుసు. సుమారు 1200 మందిలో అక్రమంగా యూపీలో ఉన్నట్లు తెలితే ఏం జరుగుతుందో కూడా తెలుసు.
అయితే యోగి మొదటి టార్గెట్ మాత్రం పాక్ ఉగ్రముఖలే. ఎందుకంటే యూపీలో గత కొంతకాలంగా పాకిస్తాన్ ఉగ్రముఖల కదలికలు బయటపడుతున్నాయి. ఈ ఏడాది మొదట్లో పాకిస్తాన్ ఐఎస్ఐతో లింకులున్న ఖలిస్తానీ ఉగ్ర సంస్థ బాబర్ ఖల్సా ఉగ్రవాదులు 3 యూపీలోనే ఎన్కౌంటర్లో పోయారు. ఆ తర్వాత అయోధ్య రామ మందిరాన్ని పేల్చేస్తామని, ప్రయాగ్రాజ్ కుంభమేళాలో విధ్వంసం సృష్టిస్తామని, యోగి మోడీని కూడా చంపేస్తామంటూ ఉగ్రవాదుల నుంచి హెచ్చరికలు వచ్చాయి. వీటన్నింటి వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉందన్న ఆరోపణలు వినిపించాయి. మరోవైపు యూపీలో ఐఎస్ఐ కదలికలే కాదు, దాని డర్టీ స్ట్రాటజీల్లో భాగమైన హనీ ట్రాప్ మాడ్యూల్ కూడా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కీలక అధికారుల నుంచి ఇండియా రక్షణ రహస్యాలు తెలుసుకోవడానికి పాకిస్తాన్ హనీ ట్రాప్ వంటి పాత వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ ఆపరేషన్ పాకిస్తాన్లోని ఫరీద్ కోట్ కేంద్రంగా నడుస్తున్నట్లు తేలింది. మన దేశంలో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీలో ఐఎస్ఐ అటువంటి హనీ ట్రాప్లను చిన్న స్థాయిలో ఏర్పాటు చేసినట్లు గతంలో వార్తలొచ్చాయి. ఇటీవల ఫిరోజాబాద్, హజరత్పూర్లో ఉన్న ఆయుధాల తయారీ ఫ్యాక్టరీలో పనిచేసే రవీంద్ర కుమార్ను కూడా అలాగే ట్రాప్ చేశారు. ఇలాంటి కేసులో యూపీలో చాలా బయటపడ్డాయి. సో పాకిస్తానీల వేట్లో భాగంగా ఈ లెక్కలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఆపరేషన్లో పెద్ద ఎత్తున ఐఎస్ఐ లింకులు బయటపడ్డా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఓవరాల్గా ఒక్కటి మాత్రం నిజం, పహల్గాం మారణకాండకు ప్రతీకారం కోసం 140 కోట్ల మంది భారతీయులు ఎంతగా రగిలిపోతున్నారో యోగి ఆదిత్యనాథ్ కూడా అంతే రగిలిపోతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర హోంశాఖ ఇచ్చిన పవర్స్ను పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.